మాది కరీంనగర్ జిల్లా కునారం. మా ఊర్లో ఉన్న సంపన్న కుటుంబాల్లో మాది ఒకటి. మా నాన్నగారి పేరు రఘురామయ్య గారు. ఉన్న ఆస్తిలో సగానికి పైగా దాన ధర్మాలు చేయటం వల్ల మా చుట్టుపక్కల వాళ్ళు చెయ్యెత్తి మొక్కేవాళ్ళు. నన్ను మా అన్నయ్యని కూడా ఆయన కీర్తికి ఏమాత్రం భంగం కాకుండా పెంచి పెద్ద చేశారు. మా అన్నయ్య పేరు ధర్మ. అన్నయ్య పెళ్లి తర్వాత 2 సంవత్సరాలకి నా పెళ్లి కూడా చేశారు. చిన్నవాణ్ణి కావడంతో నన్నెంతో గారాబంగా పెంచారు. కొత్త దంపతులమైన నన్ను నా భార్యను చూసి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి నా కొడుక్కు తగ్గ భార్య దొరికిందని పొంగిపోయేవారు మా నాన్నగారు. అలా హాయిగా ఆనందంగా ఉన్న మా కుటుంబంలో ఒకరోజు నేను, నా భార్య, మా నాన్న ఊరి బయట తిరణాలు జరుగుతుంటే చూడటానికి వెళ్ళాం. తిరిగి వస్తుంటే, ఇప్పుడు చెప్పు, నా భార్య చావు కారణమైన వాళ్ళని క్షమించి వదిలేయడమా, బ్రతికున్న శవంగా మారిన మా నాన్న ఈ స్థితికి కారణమైన వాళ్ళని చంపేయడం న్యాయమా? భారతీయ స్త్రీ అంటే ప్రపంచ దేశాలు చెయ్యెత్తి మొక్కుతారు. అలాంటి దేశంలో పుట్టిన స్త్రీలు వాళ్ళ ప్రియులు పాశవికంగా నా భార్యను అనుభవిస్తుంటే అది చూసి పైశాచిక ఆనందాన్ని పొందిన ఆ ముగ్గురిని కూడా వదిలిపెట్టలేదు నేను. అలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టకూడదు, పుట్టినా బతకూడదు. పోనీ ఈ సమాజంలో చెడు బతకూడదంటే చెడ్డవాళ్ళు కూడా బతకూడదు. చట్టం ఉంది కదా. చట్టాలు, కోర్టులు ఇవన్నీ పురాతనమైనవి, నమ్మకం లేనివి. ఇది కేవలం నా చేతుల మీదుగా జరగవలసిన మహాకార్యం. అందుకే నా కసిలో, నా పగలో వేరే ఎవరిని భాగస్వామ్యులను చేయలేదు. దీనివల్ల ఎవరెవరికో కనువిప్పు కలిగించడం కోసం నేను ఈ పని చేయలేదు. నా పగ చల్లార్చటం కోసం, నా భార్య ఆత్మ శాంతించటం కోసం నేను ఈ పని చేశాను. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు. పద నాన్న.